మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శివనామ స్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీకాళహస్తి, వేములవాడ, హనుమకొండ వేయి స్తంభాల గుడితో పాటు ప్రముఖ పంచారామాల్లో భక్తులు పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకున్నారు. భక్తులకు నయనానందకరంగా దివ్యంగా వెలుగు నీళ్లతో దర్శనమిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఇప్పుడే స్వామివారు వృద్ధ మల్లికార్జున స్వామివారికి దగ్గరికి చేరుకున్నారు. అర్చక వరేణ్యులు స్వామివారికి నీరాజనాలు అందించారు. భక్తులంతా కూడా ఇదే అంశానికి సంబంధించి వైజాగ్లో ఉన్నటువంటి పరిస్థితి అందించేందుకు మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో రెడీగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, అక్కడ ఏ విధంగా ఉంది? శివరాత్రి మహోత్సవానికి ప్రజలు ఏ విధంగా రెడీ అవుతున్నారు? స్వామి, ఈ శివరాత్రి సందర్భంగా విశాఖ వాసులు అత్యంత వైభవంగా ఈ పండుగను చేసుకుంటున్నారు. ఉదయం నుంచి కూడాను శివాలయాలకి క్యూ కట్టారు. భక్తులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు పరమేశ్వరునికి చేస్తున్నారు. మనం విశాఖపట్నంలోని శంకరమఠం రోడ్లో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇది చూడొచ్చు, ఇక్కడే మనకి స్వామివారు కూడా కనిపిస్తున్నారు. ఉదయం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. సాయంత్రం అయితే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు శివరాత్రి జాగరణ కూడా చేయడానికి విశాఖ వాసులు రెడీ అయిపోయారు. ఈ ఆలయంలో చూస్తుంటే అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చి స్వామివారిని ఈరోజు దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు. ఈరోజు శివరాత్రి జాగరణ కూడా ఉండడానికి రెడీ అయిపోతున్నారు. అయితే ఈరోజు శివరాత్రి జాగరణ చేస్తే ఎటువంటి పుణ్యఫలం లభిస్తుందో మనకి అర్చకులు ఉన్నారు, చెప్తారు. సార్, ఈరోజు శివరాత్రి కదా, ఎటువంటి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆలయంలో? తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి రుద్ర ప్రచోదయాత్. ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకుని స్వామివారి యొక్క దేవస్థానం నందు తెల్లవారు 4 గంటల నుంచి కూడా విశేషంగా పంచామృతాలతో స్వామివారికి విశేషంగా భక్తుల సందోహంతో అభిషేకాది కార్యక్రమాలను చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం అమ్మవారికి కుంకుమార్చన, అదేవిధంగా సాయంత్రం స్వామివారికి నృత్య నీరాజనం వంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాత్రి 9 గంటలకు స్వామివారికి రుద్రాభిషేకం మహన్యాసపూర్వకంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విశేషమైన కార్యక్రమాల్లో అనేక మంది భక్తులు ఇచ్చేసి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ మహాశివరాత్రి నందు జాగరణతో కూడినటువంటి రుద్రాభిషేకానికి సాయంత్రం విశేషంగా భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మన దేవాలయ ప్రాంగణం విశాలంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా వచ్చి మన దేవాలయంలో కూర్చుని స్వామి యొక్క రుద్రాభిషేకాన్ని వీక్షించి స్వామి అనుగ్రహానికి పాత్రలవుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా విశేషం. సార్, ఇది అంటే శివరాత్రి జాగరణ చేస్తే మంచి పుణ్యఫలం వస్తుందని, అసలు జాగరణకి నిబంధనలు ఏంటి, ఏం చేయాలి? భక్త మహాశైలందరికీ కూడా చాలా ముఖ్య విజ్ఞప్తితో చేయదలుచుకున్నాను. ఈ సందర్భంలో ప్రతి మహాశివరాత్రి కన్నా ఈ మహాశివరాత్రి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగింపజేస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కారణం ఏమిటంటే ఈ యొక్క కుంభమేళా అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో కాశీ మా యొక్క ప్రయాగరాజ్లో జరుగుతుందో, ఈ యొక్క విశేష కార్యక్రమంలో ప్రత్యేకించి ఈ రోజుతో లాస్ట్ అని చెప్తున్నారు. అటువంటి ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే జాగరణతో కూడుకుని సముద్ర స్నానం రేపు చేస్తారో సాక్షాత్తు ప్రయాగరాజులో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రయాగరాజుకు వెళ్ళి స్నానం చేయలేదనేటువంటి భావంతో ఉన్న వారందరూ కూడా వారు కూడా వెళ్ళి ఈ యొక్క సముద్ర స్నానం రేపు ప్రశాంతంగా చేసినట్టయితే తప్పనిసరిగా వారికి ప్రయాగరాజులో ఈ యొక్క స్వామివారి యొక్క రుద్రాభిషేక అనంతరము, జాగరణ అనంతరము, స్వామి యొక్క అభిషేక అనంతరము స్వామి అనుగ్రహానికి పాత్రలవుతారని, ఈ యొక్క స్నానం ఆచరించి స్వామి అనుగ్రహానికి పాత్రను మరి కోరుతూ ఉన్నాము. సార్, చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. సార్, ఈరోజు శివరాత్రి జాగరణ ఎలా చేయబోతున్నారు? వేకువజాము నుంచి కూడా భక్తులందరూ కూడా రావడం జరిగింది. ఈ శ్రీ 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 రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం విశాఖపట్నంలోనే అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం. దీనికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది.
దీనికి మంచినీటి వితరణ కానీ అదేవిధంగా ప్రసాద వితరణ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. రాత్రి 9 గంటల నుంచి కూడా వేకోజాన్ వరకు కూడా ఏంటంటే మహారుద్రాభిషేకం కూడా అర్చక స్వామి వాళ్ళ చేత ఈ కూడా ఏర్పాట్లు అన్ని కూడా ఏర్పాట్లు కూడా అన్ని కూడా ఈవో గారు అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారంటే అధిక సంఖ్యలో వచ్చారు కాబట్టి వారందరికీ కూడా క్యూ లైన్లు అదేవిధంగా ఏంటంటే ఒక వాలంటీర్లు అందరూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేసి అదేవిధంగా దేవాదాయ శాఖ వారికి కూడా చక్కగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచినీటి వితరణ, ప్రసాద వితరణ, అదే క్యూ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా సాయంత్రం అంతా కూడా ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ చాలా చక్కగా అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఓకే 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 సార్, మీరు చెప్పండి సార్, ఎలా చేసుకోబోతున్నారు ఈరోజు శివరాత్రి జాగరణ పండుగను? ఈరోజు ఉదయం నేను 5 గంటలకి పారేత సందర్భంగా శివుని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఉపవాసం కూడా ఉండడం జరిగింది. ఉదయం నుంచి నేను పూర్తిగా ఓన్లీ పలహారం తీసుకోకుండా ఉపవాసం పరంగా చేసుకొని మళ్ళీ సాయంత్రం గుడికి వచ్చి రాత్రి 9 నుంచి 3 గంటల వరకు ఇక్కడ మహారుద్రాభిషేకం జరుగుతుంది ప్రతి శివరాత్రి సందర్భంగా. సో ఆ రుద్రాభిషేకంలో పాల్గొని మేము చాలా తరిస్తాం. ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద ఆ పరిస్థితి. విశాఖ వాసులు శివరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. శివరాత్రి జాగరణ ఉంటామని, రేపు కూడాను సముద్రంలోని పుణ్య స్థానాలు కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా విశాఖ వాసులు అత్యంత వైభవంగా ఈ పండుగను నిర్వహించుకుంటున్నారు. వాట్ హైదరాబాద్.